భారత్పై సుంకాల మోతేస్తున్నాడంట. మొన్న మోడీ వెళ్ళినప్పుడు వెనకాల నుంచి చేరి పట్టుకొని కథలు పడ్డాడు కదా. తమ్ముడే పేకాటే అనేది ట్రంప్ మామను చూసి నేర్చుకోవచ్చండి మనం. భారత్పై సుంకాల మోత ఏప్రిల్ 2 నుంచి అమలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరణ. భారత్ అధిక దిగుమతి సుంకాలను విధిస్తుందని, అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై భారీగా ప్రతీకార సుంకాలు అమలు చేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశాడు. అధిక సుంకాల విధానం అనుచితమని, అలాంటి దేశాలన్నిటిపైన సుంకాలను విధిస్తామని పేర్కొన్నారు. శాంతి చర్చలను రష్యా కోరుకుంటుందని, ఆ దేశం నుంచి గట్టి సంకేతాలు వచ్చాయని, ఉక్రెయిన్ కూడా ఆ దిశగానే పనిచేస్తుందని తెలిపారు. మంగళవారం అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు. అధ్యక్షుడు అయ్యాక తొలిసారి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన అమెరికా చరిత్రలోనే అత్యధిక సమయం మాట్లాడిన నేతగా నిలిచారు. దానివల్ల మనకేం ఉపయోగం ఉందలే కానీ మనకి మాత్రం గట్టిగా వేస్తున్నాడు. మీ వస్తువును మీరు అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే ట్రంప్ పాలనలో సుంకాలు భరించాల్సిందే. కొన్ని వస్తువుల విషయంలో అది మరింతగా అధికమవుతూ ఉంటుంది. దశాబ్దాలుగా పలు దేశాలపై మనం సుంకాలను విధిస్తూ వస్తున్నాం. ఇప్పుడు మన సమయం వచ్చింది. ఐరోపా దేశాలు, చైనా, బ్రెజిల్, భారత్, మెక్సికో, కెనడాతో పాటు పలు దేశాలు మనపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయి. వాటితో పోలిస్తే మనం విధించేవి చాలా తక్కువ. ఇది అనుచితం. ఆటోమొబైల్ రంగంపై భారత్ 100% కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. చైనా ఉత్పత్తులపై రెట్టింపు సుంకాలను విధిస్తారంట. యుద్ధంపై చర్చలకు కూడా సిద్ధం. సో 6 వారాలు సంతకం పెడతారంట. దీనివల్ల మనకి నష్టం ఏంటయ్యా అంటే, భారత్ నుంచి అమెరికాకి ఎక్కువగా ఎగుమతి అయ్యేవి ముత్యాలు, రంగురాళ్ళు, ఔషధాలు, ఆహార ఉత్పత్తులు. అమెరికా నుంచి మనకు దిగుమతి అయ్యేవి బోల్డ్ ఉన్నాయి చూడండి. మనం ఎగుమతి చేసేవి కొంచెమే, కానీ దిగుమతి చేసుకునేవి చాలా. విద్యుత్ మిషనరీ పరికరాలు, అణు రియాక్టర్లు, యంత్రాలు, ఖనిజ ఇంధనాలు, చమురు, లెన్సులు, మైక్రోస్కోప్లు, వైద్య పరికరాలు. అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా భారత్లో కొన్ని రంగాలు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా ఈ పన్నుల కారణంగా ధరలు పెరిగితే వినియోగదారులు దూరమై కంపెనీల నష్టం జరుగుతున్న అంచనా. రసాయన లోహ ఉత్పత్తులు, ఆభరణాలు అత్యధికంగా ప్రభావితం అవుతాయి అంటున్నారు. ఆటోమొబైల్స్, ఔషధాలు, ఆహారోత్పత్తులపై ప్రభావం పడుతుంది. అది వ్యవసాయ రంగానికి నష్టం చేకూరుస్తుంది. నిజంగా భారత్ సుంకాల రారాజా? భారత్ను సుంకాల రారాజుగా అమెరికా పేర్కొనడం తగదని గతంలో ఆర్థిక రెవెన్యూ కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత సెబీ చైర్పర్సన్ తుహిన్ కాంత్ పాండే స్పష్టం చేశారు. ఆయన అందించిన వివరాల ప్రకారం మన దేశానికి అమెరికా నుంచి దిగుమతి అయ్యే 8,562 ఉత్పత్తుల్లో 6,500 వస్తువులపై 10% కంటే తక్కువ సుంకాలే ఉన్నాయి. 8,400 ఉత్పత్తులపై 25% కంటే తక్కువ సుంకాలే అమలవుతున్నాయి. 216 ఉత్పత్తులపై అసలు సుంకాలే లేవు. 2025-26 బడ్జెట్లో వాటిని 260కి పెంచాం. అమెరికా మనం చేసే ఎగుమతులు, మన దేశం నుంచి చేసే ఎగుమతుల్లో 17.7%. అదే సమయంలో అమెరికా నుంచి మనం దేశం దిగుమతి చేసుకునే మొత్తం 2.7% అంట. వాళ్ళే ఎక్కువ సుంకం. మనం ఇదిగో సుంకాలు ఇలా ఉన్నాయంట మనకి చూడండి. వాళ్ళు వేసేవి గట్టిగానే వేస్తున్నాం అయితే మనం కూడా. కానీ ప్రభావం పడుతుందేమో అనేది భయం ఇప్పుడు దానివల్ల.